నమస్కారం. అహల్య న్యూస్ కు స్వాగతం. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతి పరుగులు పెడుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రాష్ట్రం 10.7% వృద్ధి రేటును నమోదు చేసింది. వ్యవసాయ రంగం అత్యధికంగా 13.5% వృద్ధి సాధించగా పరిశ్రమలు 10.6%, సేవల రంగం 9.9% వృద్ధి సాధించాయి. రాష్ట్రాన్ని 15% వృద్ధి రేటు దిశగా తీసుకెళ్లేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తుందని జూలై 2026 నెలవారీ ఆర్థిక నివేదిక వెల్లడించింది. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రణాళిక శాఖ అధికారులు నివేదికను సమర్పించారు. 2025-26 రెండో త్రైమాసికంలో వ్యవసాయ రంగం 13.5% వృద్ధిని నమోదు చేసింది. పరిశ్రమల రంగం 10.6%, సేవల రంగం 9.9% వృద్ధి సాధించాయి. పశుసంవర్ధక రంగంలో మాంసం ఉత్పత్తి 9.6%, గుడ్ల ఉత్పత్తి 5.1% పెరిగింది. ఎగుమతులు 10.5% పెరిగి 16,322 కోట్ల రూపాయలకు చేరాయి. ఆర్యవైశ్యులు వ్యాపారస్తుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఆర్యవైశ్యులు కష్టపడి సంపాదించిన ఆదాయంతో సేవ, దాన ధర్మాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తారని పేర్కొన్నారు. వాసవి మాత ఆశీస్సులతో ఆర్యవైశ్యులు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెంది సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ విజయవాడ అర్బన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కోన శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పాల శ్రీనివాస్ గుప్తా, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణజ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ పాల్గొన్నారు. నూతన నగర అధ్యక్షుడు కొల్లూరు లక్ష్మణ గుప్తా, ప్రధాన కార్యదర్శి సనకపల్లి మల్లికార్జున గుప్తా, కోశాధికారి కొలిపార గోవర్ధన కామేశ్వర ప్రసాదులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన కార్యవర్గంతో రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం లక్కీ డీప్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కోన శ్రీనివాసరావు, తెలంగాణ అధ్యక్షుడు ఉప్పాల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ కు డుండి రాకేష్ ను చైర్మన్ గా నియమించడం, టీజీ భరత్ కు మంత్రి పదవి ఇవ్వడం శుభసూచకమన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని సుమారు 30 లక్షల మంది ఆర్యవైశ్యులు గర్వపడేలా మరిన్ని నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. నగర ప్రమాణ స్వీకారం కమిటీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇంతకు ముందు అంతా కూడా సంస్థలన్నీ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ అప్పుడో కార్యక్రమం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కొత్తగా యువతకు అన్ని రకాల కూడా అవకాశాలు ఇస్తా ఉన్నాయి. ఇటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సంఘాలని కూడా ప్రక్షాళన చేసి కొత్తగా యువతను బయటికి తీసుకొచ్చి ఏదైతే మనం సంఘాల ద్వారా ప్రజలకి చేయాల్సిన మంచి ఏదైతే ఉందో ఆ మంచిని పెంపొందించేలాగా ఈరోజు ప్రజలందరికీ కూడా వ్యాప్తి చేసేలాగా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఐవీఎఫ్ నూతనంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న లక్ష్మణ్ గుప్తా గారికి, వారి కార్యవర్గానికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే 2-3 సంవత్సరాలు వారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఏదైతే ఆర్యవైశ్యులకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా సరే వీళ్ళు వెళ్ళి ఏర్పాటు అయ్యి అక్కడ వారికి అండగా నిలబడే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దీన్ని దిగ్విజయంగా అందరం కూడా సమీక్షగా ఒక ఉమ్మడిగా దీన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం కూడా ఆర్యవైశ్యులకి రాబోయే రోజుల్లో పెద్దపీట వేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారితో లాస్ట్ 10 రోజుల కింద డిస్కషన్ జరిగినప్పుడు కూడా ఎక్కడైతే దామాషా ప్రకారం ఉన్నారో స్థానిక సంస్థల్లో కూడా దామాషా ప్రకారం ఆర్యవైశ్యులకు సీట్లు ఇవ్వాలని కూడా అడగటం జరిగింది. దానికి కూటమి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్ అన్నింటిలో కూడా ఆర్యవైశ్యులకి పెద్ద ఎత్తున స్థానిక సంస్థల్లో సీట్లు ఇప్పించి వారందరినీ కూడా ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళడానికి అన్ని సంస్థలతో కలిపి మేము అందరూ ఉమ్మడిగా కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్లో ఆర్యవైశ్యులందరినీ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా తీసుకురావడానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్గా జైపూర్లో స్థాపించబడ్డది. దీనికి ఫస్ట్ సృష్టికర్త రామ్దాస్ అగర్వాల్ గారు బీజేపీలో 3 సార్లు ఎంపీగా, నేషనల్ పార్టీలో ట్రెజరర్గా వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేసిన అతడే ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఈరోజు అంతర్జాతీయంగానే కాకుండా దేశవ్యాప్తంగా జమ్మూ కాశ్మీర్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరకు కూడా వైశ్య జాతిని అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్కి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది. దీంట్లో దేశవ్యాప్తంగా ఒక ఆర్యవైశ్యులంతా కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఐపీఎస్ ఆఫీసర్ కావాలనే ఉద్దేశంతో లక్ష రూపాయలు నాన్ రిఫండబుల్ ఫండ్ కింద కూడా దాదాపు 500 మందికి 5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఫ్రీగా. మళ్ళీ వాళ్ళు ఏం డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా. ఎందుకంటే చాలా కమ్యూనిటీలలో ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, మా వైశ్యులలో లేరనే ఉద్దేశంతో తెలంగాణలో 40 మంది స్టూడెంట్స్కి లక్ష రూపాయలు నాన్ రిఫండబుల్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా కోన శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ కూడా ఒక 50 మంది స్టూడెంట్స్కు 50 లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. వాళ్ళు ఏంటంటే ఐఏఎస్ చదవడానికి ప్రిలిమ్స్ పాస్ అయిపోతే వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మీ మీడియా ద్వారా కూడా
ఏంటంటే రాజకీయంగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దొండి రాకేష్కు చైర్మన్ ఇవ్వడం, అదేవిధంగా టీజీ భరత్ గారికి మంత్రి పదవి, ఇండస్ట్రియల్ మినిస్టరు అండ్ ఐటీ మినిస్టర్ ఇవ్వడం ఒక శుభ సూచకంగా మేము భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 30 లక్షల మంది ఆర్యవైశ్య జాతికి కూడా ఒక గర్వపడే విధంగా ఏంటంటే ఇంకా నామినేటెడ్ పదవులలో కూడా మా వయసులు ఎక్కడ కూడా తక్కువేం కాదు. సామాజిక అర్బన్ కోశాధికారిగా నన్ను నియమించినందుకు ముందుగా గుంట్ల మోహన్ రావు గారికి, కోన శ్రీనివాసరావు గారికి, లక్ష్మణ్ గుప్తా గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా విజయవాడ వాసవి మాత ఆశీస్సులతో కనకదుర్గమ్మ అమ్మవారి దయతో అందరూ చల్లగా ఉండాలని, అందరూ మంచి భవిష్యత్తు కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ దాదాపు 29 రాష్ట్రాల్లో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఆవిర్భావం చేయడం. ఈ సందర్భంగా విజయవాడ నగర అర్బన్ ఐవీఎఫ్ కార్యవర్గాన్ని నియమించి తద్వారా ఆర్యవైశ్యులకే కాదు ఆర్యవైశ్యేతరులందరికీ కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, అట్లాగే మాలో ఉన్నటువంటి ఐక్యతను చాటి చెప్పాలని, రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ పరిపుష్టిని సాధించే విషయంలో ఈ యొక్క కమిటీ ముఖ్యంగా పనిచేస్తుందని, అలాగే అందరి అభ్యున్నతిని కోరుకుంటూ ఆ యొక్క వాసవి మాత ఆశీస్సులు ఈ యొక్క నూతన కార్యవర్గం మీద ఉండాలని ఈనాటి మా ఆకాంక్ష. ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డాక్టర్ కోన శ్రీనివాసరావు గారు, అట్లాగే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస గుప్తా గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగంలో ఈరోజు విజయవాడ అర్బన్ జిల్లా అధ్యక్షులుగా మా కొల్లూరు గుప్తా గారు ఈరోజు ప్రమాణ స్వీకారానికి అందరూ వచ్చి ఈరోజు ఆయన ఆశీర్వదించడం జరిగింది. ఈ 53 సంవత్సరాల్లో గుప్తా గారి ఆధ్వర్యంలో అర్బన్ జిల్లాలో వివిధ సేవా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఆదివాసులందరికీ, ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ వీరందరికీ వాసవి మాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ. విజయవాడ పాస్పోర్ట్ సేవా కేంద్రంలో సర్వర్ స్లో కావడంతో పాస్పోర్ట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచి అపాయింట్మెంట్ తో వచ్చిన అభ్యర్థులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. తమకు కేటాయించిన స్లాట్ సమయం దాటిపోతుందేమోనని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ పాస్పోర్ట్ సేవా కేంద్రంలో సర్వర్ స్లో కావడంతో పాస్పోర్ట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన అభ్యర్థుల సేవల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. సర్వర్ సరిగ్గా పనిచేయకపోవడంతో దరఖాస్తుల పరిశీలన, ఇతర ప్రక్రియలు నెమ్మదిగా సాగినట్లు అభ్యర్థులు చెబుతున్నారు. తమకు కేటాయించిన అపాయింట్మెంట్ స్లాట్ సమయం వచ్చినప్పటికీ లోపలికి అనుమతించకపోవడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా విజయవాడకు వచ్చిన అభ్యర్థులు సర్వర్ సమస్య కారణంగా సమయం వృధా అవుతుందని వాపోయారు. ఒక స్లాట్ తర్వాత మరో స్లాట్ కు అపాయింట్మెంట్ ఉన్న అభ్యర్థులు తమ సమయం దాటిపోతుందేమోనని ఆందోళన చెందారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ అన్నదాన విభాగం అధికారులు, సిబ్బంది కలిసి కనకదుర్గ అమ్మవారికి ఆషాఢం సారె సమర్పించారు. చీర, సారె, గాజులు, పసుపు, కుంకుమలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం కనకదుర్గ అమ్మవారికి ఆలయ అన్నదాన విభాగం సిబ్బంది ఆషాఢం సారె సమర్పించారు. అన్నదాన విభాగం ఏఈఓ తిరుమలేశ్వరరావు, సూపరింటెండెంట్ హేమ పర్యవేక్షణ జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, క్లర్కులు, వంట మాస్టర్లు, కార్మికులు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంగళ వైద్యుల నడుమ చీర, సారె, గాజులు, పసుపు, కుంకుమలను అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈఓ సీనా నాయక్ కార్యక్రమంలో పాల్గొని సిబ్బందిని అభినందించారు. అమ్మవారి కృపా కటాక్షాల సిబ్బంది వారి కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం సిబ్బందికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
కృష్ణా జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఆలయ ప్రాంగణంలో సర్పం ఒకటి తిరుగుతుండడాన్ని భక్తులు ప్రత్యక్షంగా చూశారు. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు ఆశ్చర్యానికి, ఆనందానికి లోనయ్యారు. సర్పం స్వామివారి రూపంలోనే తమకు దర్శనమిచ్చిందని భక్తులు భక్తి పారవశ్యంతో నమస్కరించుకున్నారు. ఈ ఘటనపై ఆలయ పురోహితులు స్పందిస్తూ స్వామివారు ఏడాదిలో ఒకరోజు మాత్రమే ఇలా సర్ప రూపంలో భక్తులకు దర్శనమిస్తారని, ఇది అనాదిగా వస్తున్న ఆచారమని వెల్లడించారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 1 లో ఉన్న వైఫై గెస్ట్ హౌస్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. గెస్ట్ హౌస్ 3వ అంతస్తులోని రూమ్ నెంబర్ 304 లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట శిబిరాన్ని భగ్నం చేశారు. ఈ దాడిలో నిర్వాహకులు ఈశ్వర్రావు, ఫణితో పాటు మొత్తం 29 మంది జోదగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 23,77,120 రూపాయల నగదు, 27 సెల్ ఫోన్లు మరియు ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారణ నిమిత్తం నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. జిల్లాలో పేకాట, జోదం మరియు మాదక ద్రవ్యాల వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చాగంటిపాడులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఎర్లగడ్డ వెంకట్రావు 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. గ్రామంలో 9.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించడంతో పాటు మరో 1.35 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఉంగుటూరు మండలం చాగంటిపాడులో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఎర్లగడ్డ వెంకట్రావు కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం 9.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డులను ప్రారంభించారు. గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తూర్పు డొంక రహదారి నిర్మాణానికి 50 లక్షలు కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. జలజీవన్ మిషన్ కింద వాటర్ ట్యాంక్ అభివృద్ధికి మరో 50 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. గ్రామంలో మిగిలిన 264 మీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మాణానికి 18.65 లక్షలు ఆమోదించామని, విద్యుత్ సమస్యల పరిష్కారానికి 40 లక్షలతో 152 స్తంభాల మార్పిడి చేపట్టామని చెప్పారు. గ్రామంలో ఇప్పటికే 68 లక్షల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. పనితీరే ప్రామాణికంగా నేను ఏ గ్రామం వెళ్ళినా ఆ గ్రామంలో నేను ఎక్కువ మాట్లాడటం వల్ల వచ్చే ఉపయోగం లేదు. మీడియాలో కాంట్రవర్సీ స్టేట్మెంట్ వస్తాం వల్ల గ్రామాలకి, నియోజకవర్గ ప్రజలకు కూడా ఒరిగేదేం లేదు. నా అభివృద్ధే, నేను చేసిన పనులే అవి మాట్లాడితే డెఫినెట్గా ఈ గ్రామాలను నన్ను ఆదరిస్తే వచ్చే ఎన్నికలు. అది నేను బలంగా నమ్ముతున్నా. ఈ గ్రామంలో ప్రధానమైన సమస్య తూర్పు డొంక రోడ్. నేను 9 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి చాగంటిపాడు ఎన్నిసార్లు వచ్చినా, ఫంక్షన్కి వచ్చినా, పెళ్లికి వచ్చినా, దేనికి వచ్చినా, రంగా బొమ్మ దగ్గర, వంగవీటి రంగా గారి బొమ్మ దగ్గర ప్రతిసారి వీళ్ళు అడిగే ఏకైక అభ్యర్థన ఆ డొంక రోడ్ అని. ఆ డొంక రోడ్ని చేయడానికి నా దగ్గర పవర్ లేదు. గతంలో 2 సార్లు శంకుస్థాపన చేశారు కానీ నిధులు సమకూర్చమని చెప్పి శంకుస్థాపన చేసిన అవ్వలేదండి. మీరు సొంతగా అన్నా పోయిండని మొన్న ఎన్నికల ముందు అడిగారు. గతంలో నేను చెప్పా, నేనున్న ఓ 10 లారీలు రబ్బీ సైతం తోలించగలను కానీ ఆ రోడ్డు నేను వ్యక్తిగతంగా ఏపించలేనని చెప్పినప్పుడు సౌహృదయంతో అర్థం చేసుకున్నారు వాళ్ళు. తర్వాత మొన్న ఎన్నికల తర్వాత నేను గెలిచిన తర్వాత కూడా అది దారుణమైన పరిస్థితి ఉంటే ఎంఆర్ఓని, ఎండిఓని పంపించి ఎంపీడీఓ నిధుల నుంచి దాన్ని సరిచేపించి ముందు రైతు సోదరులు వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా చేసిన కార్యక్రమం చేపట్టాం. ఇవాళ ఆ తూర్పు డొంక 50 లక్షలు కేటాయించా. ఎందుకంటే ఈ ఊరు గ్రామస్తులు నమ్మకమే కోల్పోయారు. నేను శంకుస్థాపన కూడా దయచేసి రానని చెప్పా. ఇందాక అక్కడ దిగినప్పుడు వీళ్ళకి కూడా చెప్పాను, మా లీడర్లకు కూడా. శంకుస్థాపన మా గ్రామ పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకుడు, అలాగే జనసేన పార్టీ భాస్కర్ కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, గ్రామ నాయకులే మీరు శంకుస్థాపన చేయండి, ఆ నిధులు కేటాయించి ఎనర్జీ నుంచి ఎప్పుడు వస్తే అప్పుడు పని మొదలుపెట్టి మీ ఓపెనింగ్కి వస్తా, మీకు ఇచ్చిన హామీని నెరవేరుస్తా. అలాగే 50 లక్షల రూపాయలు జలజీవన్ మిషన్ కింద వాటర్ ట్యాంక్ కూడా బాగున్న పరిస్థితి, వాళ్ళు కూడా కేటాయించాం. ఇంకా చిన్న 2-3 రోడ్లు ఉన్నాయి. 264 మీటర్ల మేర సిమెంట్ రోడ్డు వేస్తే ఈ ఊరికి ఏం పని లేదు. ఆ 264 మీటర్ల వేయడానికి 18,65,000 అవి కూడా శాంక్షన్ చేశారు. అలాగే 68 లక్షల రూపాయలతో ఇప్పటికే అభివృద్ధి పనులు ఈ గ్రామంలో చేపట్టాం. ఇందాక ఏం చెప్పినట్టు ఈ రోడ్డు గుడికి వచ్చే రోడ్డు వేపించడం జరిగింది. కరెంటు స్తంభాల విషయంలో కూడా 152 స్తంభాలు మార్చాల్సి వస్తే దాదాపు 40 లక్షల రూపాయలు కేటాయించి ఈ గ్రామంలో ఆ సమస్యను ఓవర్టేక్ చేశాం. అలాగే చాగంటిపాడు గ్రామంలో ఇందాక ఒక రోడ్లో ఒక చిన్న బోర్వెల్ కావాలని అడిగారు. ఆర్డబ్ల్యూఎస్ఐకి చెప్పా, బోర్వెల్ వేయమని చెప్పా. అలాగే ఒక డ్రైనేజ్ అనిల్ ఇంటి దగ్గర నుంచి మా తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు ఇల్లు దాటే వరకు డ్రైనేజ్ ఇష్యూ ఉంది. అది కచ్చా డ్రైన్లు అన్ని గ్రామాల్లో పనిచేయట్లేదు, కానీ చాగంటిపాడును చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఆ ఒక్క రోడ్డే డ్రైనేజ్ బాగాలేదు, కానీ మిగతా అన్ని చోట్ల నీట్గా ఉంది. ఈవోలు కూడా అభినందిస్తున్నా. అలాగే
ఈ సెక్రటరీ సిబ్బందిని కానీ. మరో ప్రధానమైన సమస్యలకి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందనే కారణంతో తాపీ పనులు చేసుకునే వాళ్ళు, అలాగే రెక్కాడితే తెగండి ఒక్కడిని కొంతమంది ప్రజలు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు మంగళవారం నల్ల రిబ్బన్లు ధరించి సమ్మె చేపట్టారు. స్టైఫండ్ పెంచాలని గత 2 ఏళ్లుగా తమకు స్టైఫండ్ పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటకలో కూడా తాజాగా స్టైఫండ్ పెంచాలని గుర్తు చేశారు. రిటైర్మెంట్ వయసు పెంపుదల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ సమ్మె కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. స్టైఫండ్ హైక్ చేయాలి. స్టైఫండ్ అంటే మనకి ప్రస్తుతానికి 60,000 వస్తుంది. ఒకసారి తెలంగాణలో మనకన్నా 35% ఎక్కువ తీసుకుంటున్నారు. కర్ణాటకలో రీసెంట్గానే 25% హైక్ అయింది. కానీ మాకైతే గత 2.5 years నుంచి ఏది హైక్ అయితే జరగట్లేదు. సో 7 months నుంచి మనం గవర్నమెంట్ని లెటర్స్ పంపిస్తే రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము. కానీ దానిలో కూడా మనకేంటి రిటర్న్ అష్యూరెన్స్ అయితే రావట్లేదు. మౌఖికంగానే చెప్తున్నా కానీ రిటర్న్ అష్యూరెన్స్ ఇవ్వట్లేదు. కాబట్టి మనం ఈరోజు స్ట్రైక్ చేయడం కుదురుతుంది. సెకండ్ మన రిక్వెస్ట్ ఏంటంటే ఎంఎస్సీ పిహెచ్డి క్యాండిడేట్స్ని రిక్రూట్ చేస్తున్నారండి, అసిస్టెంట్ ప్రొఫెసర్గా అసోసియేట్ ప్రొఫెసర్గా. అంటే ఎంబీబీఎస్ ఎండీ చేసిన వాళ్ళకి మీరి ఎంఎస్సీ పిహెచ్డి చేసిన వాళ్ళనే రిక్రూట్ చేస్తున్నారు. ఎన్ఎంసీ కూడా దానికి ఒక 15% లిమిట్ అని పెట్టారు. దాన్ని దాటేసి మనం ఆల్మోస్ట్ 30% రీచ్ అయ్యాము. సో అంత ఎక్కువ అవడంలో ఎంబీబీఎస్ ఎండీ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీస్ లాస్ అవుతున్నాయని దాని విరుద్ధంగా కూడా స్ట్రైక్ చేస్తున్నాం. మూడో పాయింట్ ఏంటంటే మనకి ప్రొఫెసర్స్కి రిటైర్మెంట్ ఏజ్ ఇప్పుడు 62 నుంచి 65 years చేద్దాం అనుకుంటున్నారు. 65 years ఎక్స్పీరియన్స్ ప్రొఫెసర్ 65 years ఉంటే అందరికీ మంచిదే. కానీ మిగతా ప్రొఫెసర్స్కి ప్రమోషన్ అనే ఒక ఆపర్చునిటీ తగ్గిపోతుంది. చాలా అంటే వాళ్ళకి ప్రమోషన్ తగ్గిపోతే కింద మనం జూనియర్ డాక్టర్స్ ఉన్నవాళ్ళు, సీనియర్ రెసిడెంట్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళకు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ అయ్యే ఆపర్చునిటీ తగ్గిపోతుంది. సో దానివల్ల 65 years చేసే ఆలోచించని ఆలోచన. సో బేసిక్గా 3 డిమాండ్స్ అనేది మేము జిఎంసీ జోడా తరఫు నుంచి చెప్తున్నాము, ఏపీ జోడా ఆన్ బిహాఫ్గా. ఏంటి అంటే ఫస్ట్ది స్టైఫండ్ గురించి. సో ఎవ్రీ 2 yearsకి 15% హైక్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది 2024లో. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా అదే 15% హైక్ ఇవ్వాలని అడుగుతున్నాము. రెండోది ఎంఎస్సీ పిహెచ్డి క్యాండిడేట్స్ని రిక్రూట్మెంట్ అనేది ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం 15% మంది చేయాలి. అయితే మన ఏపీలో 30% అనేది చేసి ప్రతి మెడికల్ కాలేజీలో అర్హులైన ఎండీ క్యాండిడేట్స్ పాస్ అయిన వాళ్ళు లేకుండా ఎంఎస్సీ వాళ్ళని తీసుకుంటున్నారు. అది నెక్స్ట్ టైం నుంచి జరగకుండా చూడాలి. మూడోది ఇంకొకటి 62 నుంచి 65 రిటైర్మెంట్ ఏజ్ పెంచుదాం అనుకుంటున్నారు. అలా చేస్తే వాళ్ళ నుంచి కింద అసిస్టెంట్లు కానీ అసోసియేట్లు కానీ వాళ్ళ ప్రమోషన్స్ తగ్గటం, తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఎవరైనా రావాలనుకున్నా కానీ పోస్టులు లేకపోవడం అనేది జరిగింది. ఈరోజు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మేము స్ట్రైక్ దిగడానికి మెయిన్గా 3 కారణాలు ఉన్నాయండి. మా మొదటి కారణం వచ్చేసి మా యొక్క స్టైఫండ్ హైక్ గురించి, రెండో కారణం వచ్చేసి డాక్టర్స్ యొక్క రిటైర్మెంట్ ఏజ్ గురించి, అండ్ మూడో కారణం వచ్చేసి ఎంఎస్సీ పిహెచ్డి వల్ల రిక్రూట్మెంట్ అనేది వాటి శాతం ఎక్కువ ఉందని చెప్పి దాని గురించి. మా మొదటి కారణం వచ్చేసరికి స్టైఫండ్, మా ప్రెసెంట్ స్టైఫండ్ అనేది 60,000 దాకా వస్తుందండి జూనియర్ డాక్టర్స్కి. మేము ఏంటంటే ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి హైక్ అవడం జరుగుతుంది. మేము దాన్ని బేస్ చేసుకుని లాస్ట్ హైక్ అనేది 2024లో జరిగింది. అలా 2 ఏళ్ళకి ఒకసారి హైక్ దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం 2026 వచ్చిన హైక్ కోసం అడిగాము. మేము గవర్నమెంట్ జీవో ప్రకారం 15 నుంచి 20% వరకు హైక్ అడుగుతున్నాము. ఎంత పెంచాలి మామూలుగా అయితే గవర్నమెంట్ జీవో ప్రకారం? 10-15% పెంచాలండి. మేము ఉన్నదే అడుగుతున్నాము. గత 8 నెలలుగా జనవరి నుంచి మేము మల్టిపుల్ టైమ్స్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. డిఎంఈ సార్ని కానీ, హెల్త్ మినిస్టర్ సార్ని కానీ, హెల్త్ సెక్రటరీ సార్ని కానీ, ఫైనాన్స్ సెక్రటరీ కానీ అందరినీ కలవడం అయితే జరిగిందండి. అన్నీ జరిగి మల్టిపుల్ రిప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళు ప్రతిసారి మేము చేస్తున్నాము అంటున్నారు కానీ మాకు రిటర్న్ అష్యూరెన్స్ అనేది ఎక్కడ ఇవ్వలేదండి. దానివల్ల అదిని కాకుండా ఈ సంవత్సరం నుంచి ఓపీడీ అవర్స్ అయితే పెంచడం జరిగింది. ఇంతకుముందు 4 గంటలు ఉండే సర్వీసెస్ 7 గంటలు చేశారు. పొద్దున 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కంటిన్యూస్గా సర్వీస్ చేయమన్నారు, లంచ్ బ్రేక్ లేకుండా. మేము అప్పుడు ఏం మాట్లాడలేదు. మా ఎగ్జామ్ ఫీజు పెంచారు, మేము అప్పుడు ఏమనలేదు. ఫీజు సబ్మిషన్ ఫీజు పెంచారు. ఇలా ఎన్ని పెంచినా ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్ కేర్ కోసమే కదా చెప్పి మేము ఎప్పుడు గవర్నమెంట్కి అగ్నిస్ట్ ఏం మాట్లాడలేదు. ఇప్పుడు కూడా మేము గవర్నమెంట్కి అగ్నిస్ట్ కాదు. మేము ఇన్ని చేసినా కూడా ఇప్పుడు మాకు రావాల్సిన మా కష్టాల ప్రతిఫలంగా న్యాయంగా ఇప్పించమని అడుగుతున్నాం. గవర్నమెంట్ ఎప్పుడు చేసేదే 15% హైక్ అనేది 15-20% హైక్ చేసి మా కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పిస్తే మేము హ్యాపీగా ఉంటామని అడుగుతాం. మీరు చూసుకుంటే పక్క స్టేట్లో కూడా గత 2 ఏళ్లలో కర్ణాటక ప్రభుత్వం 25% హైక్ అనేది చేసింది. తెలంగాణలో చూసుకుంటే మా స్థాయిలో ఉన్న జూనియర్ డాక్టర్లకి మాకని 37% ఎక్కువ స్టైఫండ్ అనేది వస్తుంది. అంటే మేము వాళ్ళు చేస్తుంది కదా మేము చేస్తున్నాం. అంటే మా కష్టానికి గుర్తించి ప్రతిఫలం ఇవ్వడానికి కోరుకున్నాం. అది ఈ రోజులు వచ్చిన ఇన్ఫ్లేషన్ వల్ల ఖర్చులు పెరిగిపోవడం అనేది ఇవన్నీ ఉన్నాయి. అవి చూసుకొని మా డిమాండ్స్ తీర్చాలని కోరుకుంటాం. అండ్ ఇంకొకటి
ప్రొఫెసర్ రిటైర్మెంట్ ఏజ్ అనేది 62 నుంచి 65 పెంచాలనే దానిలో ఉన్నారు. ఇప్పుడు 65 పెంచడం వల్ల ఏం జరుగుతుందంటే కింద స్థాయిలోకి వచ్చేసరికి అక్కడ ప్రమోషన్ అనేవి ఆగిపోతాయండి. ఇప్పుడు అసోసియేట్ ప్రొఫెసర్ అవ్వడం లేట్ అవుతుంది, అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అనేది లేట్ అవుతుంది, ఎస్ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది లేట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ సర్వీస్లోకి రావాలనుకునే స్టూడెంట్స్ యొక్క సంఖ్య తగ్గిపోతుంది. సో ఇది ఒకటి దృష్టిలో పెట్టుకొని కింద వాళ్ళకి ఇబ్బంది కలుపుకున్న ఉండేలా చూసుకొని నాపై అక్రమ కేసులు పెట్టి వేధించని కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. టీడీపీ సోషల్ మీడియాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నేతలపై ఏఏ మార్ఫింగ్ వీడియోతో కించపరుస్తున్నారని చెప్పారు. జగన్ ఆయన కుటుంబ సభ్యులను కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారని అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ఎస్పీ వకుల్ చింతలను కలిసి 3 రకాలైన వినతి పత్రాలు అందజేసి ఫిర్యాదు చేశారు. పెమ్మసాని చంద్రశేఖర్ పై సోషల్ మీడియాలో వ్యంగ్యంగా మాత్రమే పోస్టు పెట్టడం జరిగిందని తెలిపారు. తన ఇంటిపై దాడి చేసిన కారణంగానే ఆ పోస్టు పెట్టడం జరిగిందని అంబటి రాంబాబు వివరణ ఇచ్చారు. 3 కేసు కట్టి ఇమీడియట్గా క్రైమ్ కట్టి యాక్షన్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఇవ్వటం జరిగింది. అవి ఏమిటాయంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా మమ్ముల్ని, వారి కుటుంబ సభ్యుల్ని కించపరిచే విధంగా ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో వీడియోలు చేసి డైరెక్ట్గా పోస్ట్ చేస్తున్నారు. వాటి మీద తక్షణమే మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తున్నటువంటి ఆ వీడియోల మీద ఎవరైతే తెలుగుదేశం పార్టీ వారు పోస్ట్ చేస్తున్నారో వారిని ఐడెంటిఫై చేసి కేసులు కట్టి వీటన్నిటిని తొలగించి వారి మీద మార్ఫింగ్ చేసి ఇలా ప్రచారం చేస్తున్న వారి మీద యాక్షన్ తీసుకోవలసిందిగా 3 రిప్రజెంటేషన్స్ కేసులు కట్టవలసిందిగా ఇవ్వటం జరిగింది. అవి మీకు నేను వివరిస్తాను. ఒకటి మీకు చూపిస్తాను, చూడండి. ఇదిగో ఈ కంప్లైంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా చూపిస్తున్నారు అనేది ఒకసారి చూడండి. మీరు కూడా ఇలా వేషాలు వేపించి వారిని దూషించే విధంగా క్యారెక్టర్స్, ఈ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టరు, వాళ్ళ తల్లి గారి క్యారెక్టర్ ఇట్లా వేసి చూపించేటటువంటి కార్యక్రమం ఒకటి కంప్లైంట్. రెండవది జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా బాత్రూంలో చేసేటటువంటి కార్యక్రమం. ఇవి ఇంకా లోతుకు వెళ్ళి కొట్టి చూస్తే చాలా అసభ్యంగా ఉంటాయి, కించపరచాలనేటువంటి దురుద్దేశంతో. అదేవిధంగా ఇది చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని నడి బజార్ మీద ఈ విధంగా వేసి ఇట్లా అనేకమైనవి. కేవలం కొన్ని మాత్రమే మేము మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేశాం. కానీ చాలా దురదృష్టకరమైనటువంటి ఇలాంటి పోస్టింగ్లన్నింటినీ కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలని కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. దానితో పాటు నా మీద 2 కేసులు రిజిస్టర్ చేశారు. సేమ్ ఇలాంటి ఇదే. నేను నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాననేటువంటి ఉద్దేశంతో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాననే ఉద్దేశంతో పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద కాపునాడికి గుంటూరు జిల్లాలో నూతన కార్యవర్గం ఏర్పాటైంది. జిల్లా అధ్యక్షుడిగా చొలువాది రాంబాబు నియమితులయ్యారు. అదేవిధంగా యోజన విభాగం అధ్యక్షుడిగా గోలి శ్రావణ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం అమరావతి రోడ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ల సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా రాంబాబు, శ్రావణ్ కుమార్ నియామక పత్రాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కాపునాడు జోన్ 3 అధ్యక్షుడు బొందాలపాటి వెంకట్రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రగోపు నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రాగం సదాశివరావు, విజయవాడ సిటీ అధ్యక్షుడు పరుచూరి కరుణాకర్, సూరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 16వ తేదీన విజయవాడలో కాపు జేఏసీ సమావేశం జరుగుతుంది. కాపు ప్రతినిధులు అందరూ హాజరై జయప్రదం చేయాలని చెప్పారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కాపులకి రిజర్వేషన్ కల్పించాలి, విదేశీ విద్యకు నిధులు విడుదల చేయాలి, కాపు భవనాలు నిర్మించి కాపు కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. గోలి శ్రావణ్ గురించి కొద్దిగా లేట్ కమింగ్ ఆయన మా ఆర్గనైజేషన్లో. ముందు వచ్చి ఉంటే ఆయన గుంటూరు జిల్లాకి కాబోయే
గుంటూరు జిల్లాలో ఒక ఇంపార్టెంట్ నాయకుడిగా ఎదుగుతాడు, ఎదగాలని మా సహకారం పూర్తిగా ఆయనకి ఇస్తామని చెప్తూ, ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఆగస్టు 16 విజయవాడలో రాష్ట్రంలో అనేక పేర్లతో పిలువబడుతున్న కాపు సంఘాలు, రకరకాల కాపు సంఘాల ప్రతినిధులను పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేశాం. ఆ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు దాకా కాపునాడు కానీ ఇతర కాపు సంఘాలు కానీ ఒక ప్రధాన ఎజెండాతో కాకుండా రాజకీయ పార్టీలకి రాజకీయాలకితో పాటే సమావేశాలు నిర్వహించాం. మొట్టమొదటిగా ఒక వ్యూహం ప్రకారం కాపునాడు ప్రభుత్వంలో ఎవరున్నా సరే వాళ్ళని కులం ఉపయోగించుకోవాలి, పాజిటివ్ నేచర్లో ప్రభుత్వంతో సమస్యలు చర్చించి దాన్ని సాధించుకోవాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఒక వ్యూహం ప్రకారం రేపు సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించాల్సిన విషయం ఏంటంటే, ఇది ఒక నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్గా రాజకీయ నాయకులు లేకుండా కుల సంఘ ప్రతినిధులతోనే ఈ సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ ప్రభుత్వంలో కాపులకి రిజర్వేషన్లో 5% ఇస్తూ సెంట్రల్ గవర్నమెంట్కి ఒక తీర్మానం పంపించారు. ఆ తీర్మానాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, తిరిగి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చి దీని మీద మీరే నిర్ణయం తీసుకోండి ఒకటి. 2, ఈడబ్ల్యూఎస్లో 5% ఇస్తూ ఒక తీర్మానం చేశారు, దాన్ని అమలు చేయాలని. అలాగే మూడోది ప్రధానమైన వాటిలో 2 అయితే, మూడోది కాపు భవనాల్లో ప్రతి రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కానీ. ముందుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రులకి, మన కాపు సోదరులకి, ప్లస్ ఈ స్టేజి మీద అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ముందుగా కాపునాడు జాతీయ అధ్యక్షులు కాళం సుబ్రహ్మణ్యం గారికి నా నమస్కారాలు. నాపై నమ్మకం ఉంచి ఈ గుంటూరు జిల్లా పార్లమెంటు అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు, వారు నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా కాపులకి అండగా, కాపు కార్యక్రమాలకి ఏ కార్యక్రమమైనా సరే కాపుల కార్యక్రమాన్ని ఈ జిల్లాలో, గుంటూరు జిల్లాలో ముందుకు నడిపిస్తానని, మన కాపు కార్పొరేషన్ నిధులు, ఈబీసీ, కాపు భవనాలు, కాపులకి ఉన్న సమస్యలు ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ కాపుల సమస్యలు మాత్రం అలానే ఉంటున్నాయి. కానీ ఈసారి ఈ కాపునాడు ఆధ్వర్యంలో కాపు సమస్యల్ని పరిష్కార దిశగా తీసుకెళ్తానని చెప్పుకుంటూ, మీడియా మిత్రులకు, జాతీయ అధ్యక్షుడు కాళ సుబ్రహ్మణ్యం గారికి, అలానే జోన్ 3 అధ్యక్షులు బందలపాడి వెంకటరావు గారికి, ఎర్రగోపి నాగేశ్వరరావు గారికి, రాఘవ సదాశివరావు గారికి, మన విజయవాడ కరుణాకర్ గారికి, రాంబాబు గారికి, వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నాపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చినందుకు, పెద్దల అడుగుజాడల్లో వీరు ఇచ్చిన మార్గనిర్దేశాలకు అనుగుణంగా ఈ జాతి యొక్క ఐక్యతని ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, పార్టీలు అనేవి ఉండొచ్చు పోవచ్చు, కానీ కులం ఎప్పటికీ శాశ్వతం, కులం ఎప్పటికీ ఉంటుంది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.